చెప్తా ఉన్నారు కదా. ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటి మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఎవరితో మీరు బి టీమ్ గా ఉన్నారు? ఆగుతున్నాం. ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ టీమే, ఎవరికి బి టీములు ఉండవలసిన అవసరం లేదు. బి టీం పార్టీలు రెండు కొట్టుకుంటున్నాయి, చూస్తూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఎవరు బి టీమా ఎవరు సి టీమా అని తెలుసుకోవాల్సింది వాళ్ళు. ఒక రకంగా ఏంటంటే అన్ని సర్వేలలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఏదో పోటాపోటీ మెజార్టీతో గెలిచింది. అది ఏంటంటే ఏది పడితే అది మాట్లాడి, ఏ వాగ్దానం ఏది నోటికి వస్తే అది మాట్లాడి మొత్తానికి ఏదో రకంగా పవర్ రావాలనుకున్నారు, వచ్చింది. వచ్చిన తర్వాత నిజ స్వరూపం ప్రజల్లో తేలిపోయింది. ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు, ఏమి చేయలేకపోయిండ్రు, చేయరు అనేది కూడా తేలిపోయింది. ఎందుకంటే నెలకు 7,000 రూపాయలు అప్పు చేసుడే సరిపోతుంది. అందుకోసమే ఇవాళ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్ల పైన గెలవబోతున్నది. కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీకి కేసీ వేణుగోపాల్ వారు వచ్చినప్పుడు చూసుకున్నారు, చెప్పిండ్రు అరే ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నది, బీజేపీ చాలా దూసుకుపోతున్నది, బీజేపీ అనేక సీట్లు గెలుస్తున్నది అని. కాబట్టి ఏం మాట్లాడాలి, ఏదన్నా ఒకటి ప్రజలలో దెబ్బతీసే. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో వర్కౌట్ అయింది కదా, బీజేపీ బీఆర్ఎస్ అని అంటే ఒకటే, మజ్లిసు ఈ మూడు ఒకటని. తర్వాత మజ్లిస్ పార్టీతో ఎట్లా కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ అబద్ధాలు మాట్లాడి ఏదన్నా చెప్తే నడుస్తుంది కావచ్చు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది విధంగా నడిచట్లేదు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందంటే సపోర్ట్ చేసినా చేస్తారు. ఎందుకు చేస్తారంటే పబ్లిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేయవలసిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ అవుటే అయిపోతుంది. ఇంకొక అంశం చాలా నియోజకవర్గాల్లో ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా కొంత రిలవెన్స్ లేని నాయకులను పెట్టడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? అంటే అభ్యర్థులు ముందుకు రాకపెట్టిందా, లేకపోతే ఇంకా అనివార్య పరిస్థితుల్లో అటువంటి క్యాండిడేట్స్ ని ఎంచుకోవాల్సి వచ్చిందా? కొన్ని నియోజకవర్గాల్లో ఎన్ని డైనమిక్స్ తీసుకున్నా అక్కడికి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో కూడా అలాంటి డెసిషన్స్ తీసుకున్న కాన్స్టిట్యున్సీస్ చాలా ఉన్నాయి. ఇది ఎవరు కాదనలేని విషయం. అభ్యర్థులు మాత్రం రిలవెన్స్ ఉన్న నాయకుల, ఎవరు రిలవెన్స్ ఉన్న నాయకులు చెప్పండి. ఇప్పుడు వరంగల్ సీట్ల శ్రీహరి గారి బిడ్డను తీసుకొచ్చి పెట్టింది, దేనికి రిలవెన్స్? అక్కడ కాంగ్రెస్ పార్టీలో లేరా మిగతా వాళ్ళు? ఏంటిది రిలవెన్స్ అది? కాబట్టి చాలా సీట్లలో కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యర్థులు లేరు, ఏదో ఉన్నోళ్ళం పెట్టుకున్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నోళ్ళం పెట్టుకున్నారు, వాళ్ళ కాడికి వాళ్ళు బెటర్ క్యాండిడేట్ అనుకుని పెట్టుకున్నారు. ఎవరైనా అట్లే అనుకుంటారు గెలుస్తారు అని చెప్పి. దానికి రిలవెన్స్ ఉన్నది లేదా? పార్లమెంట్ కు కాదు, కాంగ్రెస్ విషయం తప్పకుండా డిస్కస్ చేద్దాం. దయాకర్ గారు నాకు క్వశ్చన్ అడుగు. పార్లమెంట్ కు సింబల్ ను చూస్తారు, పార్టీని చూస్తారు. ముఖ్యంగా ఇవాళ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనేది చూస్తున్నారు తప్పితే ఈ రోజు వీళ్ళెవ్వరిని చూడడం లేదు. కాబట్టి ఈ పార్టీలు అయిపోయినాయి. ఈ పార్టీల యొక్క స్టోరీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, 10 ఏళ్ళు చూసినాం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయిపోతే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వీరయ్య గారు సార్ ఏం చెప్తారు? సో నిన్నటి నుంచి ఇమీడియట్ కౌంటర్ గా బీజేపీ కాంగ్రెస్ కలిసిందని చెప్పి